నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్ ఆధ్యాత్మికవేత్త కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్, ఈ సంవత్సరం ఉగాదికి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అసలు అంటే ఏ రాసుల వారికి ఏ గ్రహం ప్రభావం పడబోతుంది, లేకపోతే వాళ్ళ రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ మంచి జరగబోతుంది అనేది మీ ద్వారా తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సార్, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అసలు ద్వాదశ రాసుల వాళ్ళకి? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనకి మార్చి 19వ తారీఖు నుంచి ఆరంభమయ్యేటువంటి నూతన సంవత్సరం ఉగాది నుంచి కూడా మరి ఒక అధ్యయనం అంటే 2027 ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా కొనసాగేటువంటి సంవత్సరం. ఇది మనకి పరాభనామ సంవత్సరం, శ్రీ పరాభనామ సంవత్సరం అంటారు ఈ సంవత్సరానికి పెట్టినటువంటి పేరు. 60 సంవత్సరాలు ఒకసారి మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే సంవత్సరాదులు ఉన్నాయి 60. ప్రభవ, యువ, ప్రజోత్పత్తి, బంగేర్స ఇలా వచ్చేసేపటికి మనకి 60 ఉంటాయి. ఈ 60లో మనకి ఇది ప్రధానమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. శ్రీ పరాభనామ సంవత్సరం అంటే తిరుగుతూ వస్తూ ఉంటుంది. 38వది ఇది పరాభనామ సంవత్సరం, 38వది. ఈ యొక్క సంవత్సరం మార్చి 19వ తారీఖు 2026వ తారీఖు నుంచి కూడా ఆరంభమవుతూ ఉంది. ఈ ఆరంభ సమయంలో ద్వాదశ రాశుల వారికి అంటే ఏ గ్రహ స్థాయిలు ఏ రాశి వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయో ఆ రాశుల వారికి ఉత్తీర్ణటువంటి స్థాయికి వెళ్ళడం, మధ్యస్థగా ఉండడం, అందులోనూ గ్రహాల యొక్క శుభం ఉంటే ఎట్లా ఉంటుంది, అశుభం ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం రాసులు ఓవరాల్ గా ఇందులో మనము వ్యక్తిగత జాతంగా తీసుకొని పరిశీలన చేసింది అయితే కాదు. కేవలం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఇలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినట్టుగా ఈ రాశి వారికి ఈ పనులు అవ్వచ్చు అనే ఒక అవగాహన కోసం మాత్రమే ఇది ఉంటుంది. అంటే పంచాంగంలో చెప్పేటువంటిది గ్రహాల రీత్యా చూసేటువంటిది వేరు ఉంటుంది. అది మనం సూక్ష్మంగా గ్రహించుకొని వారి యొక్క పరాంశరంగా పరిష్కార మార్గం చూపించేందుకు ఈజీగా ఉంటుంది. ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మనకి ద్వాదశ రాశులు ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి అయితే గనక ఈ యొక్క పరాభనామ సంవత్సరం మొత్తం కూడా ఆలోచించినట్టయితే గత సంవత్సరం కన్నా కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పొచ్చు. శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. ఈ సంవత్సరం మొత్తం కూడా శని భగవాన్ అశుభ దృష్టి ఉంటుంది. అలానే రాహువు, కేతు వచ్చేసేమో సింహరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసేమో మనకి కుంభరాశిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా 11వ స్థానంలో ఉన్నారు కదా. ఇక్కడ చూసినప్పుడేమో 12వ స్థానంలో ఏర్పడుతున్నారు శని భగవానుడు. వీరికి ఏంటంటే ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళకపోవటం, అంటే ఎక్కడికక్కడ విఘ్నాలు పట్టము, ఏ శుభకార్యం అనుకున్నా కూడా చేద్దామని అనుకుంటూ బద్ధకంగా ఉండటం లాంటివి ఏర్పడతా ఉంది. దానికి భిన్నంగా కొన్ని రకాల గ్రహాలు కూడా ఈ యొక్క మేషరాశి వారికి బాగానే చూపిస్తుండటం వలన ఆగస్టు నుంచి ఈ యొక్క 2020 సంవత్సరం ఆగస్టు నుంచి కూడా అంటే 2వ అధ్యాయం అంటారు. 6 మాసాల తర్వాత 2వ అధ్యాయం. అయితే 4 మాసాల తర్వాత వీరికి మంచి జరగబోతుంది. దాంట్లో వీరికి ఏదైనా శుభకార్యాలు పాల్గొనడం కానివ్వండి, ఏదైనా వీరు పెళ్లి చేసుకోవడం అంటే ఇప్పటి వరకు పెళ్లి కానటువంటి వారికి పెళ్లి చేసుకునే యోగ్యత, 22 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్య ప్రకారం కొంచెం ఇబ్బంది కలిగిన, గండాల్లో ఇబ్బంది కలిగిన వాటి యొక్క ప్రికాషన్స్ తీసుకుంటూ మేషరాశి వారు ముందుకి అడుగు వేస్తూ పెళ్లి చూపులకు గాడికి వెళ్ళేసి అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా వివాహం కూడా అయ్యేటువంటి యోచన అయితే కనపడుతుంది. మేషరాశి వారికి ఇది ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఏదైనా వ్యాపారం చేసే వారికి కూడా ఆగస్టు నుంచి వీరికి కొంచెం బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. విదేశాలను ప్రయాణం చేసేవారు కానీ, ఇక ఏదైనా నమ్మేసి బ్యాక్ ఆఫీస్ అని ఫ్రంట్ ఆఫీస్ అని డబ్బులు ఇచ్చిన వారికి కానీ, తెలియని వ్యాపారంలో ఎవరో చెప్పారని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అయితే ఖచ్చితంగా లాస్ అవుతుంది. అలాంటి ఏ చేయకుండా వీరికి మనస్సాక్షికి ఏదైతే తెలుస్తుందో, వీరికి ఎందులో అయితే అవగాహన ఉంటుందో దాంట్లో మాత్రమే డబ్బు పెట్టుబడి పెట్టుకోవాలి, దానిలో మాత్రమే వ్యాపారం చేసుకోవాలి. జాబ్ అయితే మాత్రం ఈ సంవత్సరము ఉంటుంది, కానీ వీరికి నచ్చినటువంటి జాబులు అయితే ఉండకపోవచ్చు. ఇక వీరి సంవత్సరం మొత్తం కూడా ప్రతి 3 మాసాలకు ఒక్కసారి కనుక పేదవారికి ఒక 10 మందికైనా అన్నం పెట్టుకోవాలి. వీరు సొంతగా సంపాదించిన డబ్బుతోనే పెట్టాలి. అలానే ఏదైనా నది, వాగు, ఏరు, సెలయేరు, సముద్రం లాంటి స్నానాలు కూడా 3 మాసాలకు ఒకసారి చేస్తే కనుక వీరికి సంవత్సరం మొత్తం కూడా గ్రహాల యొక్క స్థితిగతులే కాకుండా ఆ శని భగవానుడు, రాహు, కేతు యొక్క అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మార పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు మేషరాశి వారు.